హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం పోయిన వీడియోలో ర్యాగ్ ఏజెంట్ గురించి చూసాము అండ్ ఒక బేసిక్ ర్యాగ్ ఏజెంట్‌ని కూడా బిల్డ్ చేసాము. ఈరోజు మనం ఒక కాంప్లెక్స్ ర్యాగ్ ఏజెంట్‌ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాము. ఈ ర్యాగ్ ఏజెంట్ ఎంత వాల్యుబుల్ అంటే దీన్ని మనం కంపెనీస్‌కి కూడా సెల్ చేయొచ్చు. అండ్ నేనే స్వయంగా 2 కంపెనీస్‌కి ఆల్రెడీ ఈ ర్యాగ్ ఏజెంట్‌ని సెల్ చేసున్నాను. స్పెషల్‌గా ఈ ర్యాగ్ అనేది అనలిటికల్ డేటా ఏమిచ్చినా దానికి అది అక్యురేట్‌గా వాటిల్ని అనలైజ్ చేసి మనకి కావాల్సిన క్వెరీకి కావాల్సిన ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఆలస్యం చేయకుండా అలాంటి ర్యాగ్ ఏజెంట్‌ని మనం ఇప్పుడు బిల్డ్ చేద్దాము. ఇప్పుడు మనం N8Nలో ఉన్నాము. అండ్ నేను చెప్పిన ర్యాగ్ ఏజెంట్ ఇదే. ఇక్కడ మీకు చూస్తే కొంచెం కాంప్లెక్స్‌గా అనిపియొచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఇది మనం లైవ్‌లో బిల్డ్ చేసినప్పుడు ఇంత ఈజీయా అనిపిస్తది మనకి. సో, ఇది బేసికల్లీ ఇక్కడ మీరు చూస్తే దీన్ని వెక్టరైజేషన్ అంటారు. ఈ వర్క్ ఫ్లో ఒక డాక్యుమెంట్‌ని అది ఏ ఫార్మాట్‌లో ఉన్నా పైన్‌కోర్ వెక్టార్ డేటాబేస్‌లోకి అది స్టోర్ చేస్తుందనమాట. సో, అదే బేసిక్‌గా ఈ వెక్టరైజేషన్ అంటే. అండ్ దెన్ ఈ ర్యాగ్ ఏజెంట్‌కొచ్చేసరికి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం 3-4 టైప్స్ ఆఫ్ ర్యాగ్ ఏజెంట్స్‌ని బిల్డ్ చేస్తున్నాము. ఎందుకు అంటే మనం క్వెరీ స్ట్రక్చరింగ్ అనేది చేస్తున్నాము. ఎఫిషియెంట్‌గా మనకి ఒక ర్యాగ్ ఏజెంట్ అనేది రన్ అవ్వాలి అంటే మనం క్వెరీ స్ట్రక్చరింగ్ అనేది చేయాలి. సో, క్వెరీ స్ట్రక్చరింగ్ అంటే ఏంటో మనం లైవ్‌లో బిల్డ్ చేసినప్పుడు చూద్దాము. ప్రెజెంట్ అయితే జస్ట్ ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. దీన్ని టెస్ట్ చేయడానికి నేనొక శాంపిల్ డేటా తీసుకున్నాను. ఆ డేటా ఇదే. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం 19 రోస్ ఉన్నాయి. అండ్ ప్రతి దాంట్లో కస్టమర్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, సిటీ, కంట్రీ ఇలా కొన్ని వేరియస్ కాలమ్స్ అనేవి మనకు దగ్గర ఉన్నాయన్నమాట. వీటిలతో మనం ఈ ర్యాగ్ ఏజెంట్‌ని టెస్ట్ చేస్తాము. సో, ఒకసారి ఫస్ట్ టెస్ట్ చేద్దాం దీన్ని. ఫస్ట్ డేటాని లోడ్ చేసుకోవడానికి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని చెప్పి కొడదాము. అండ్ ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైనా క్వెరీస్ ఉంటే అడగదాం ఇక్కడ. సో, ఈ డేటాలో నుంచి నేను ఫస్ట్ క్వెషన్ ఏం అడుగుతాను అంటే, ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఐడీ ఉందో, ఆ ఆర్డర్ ఐడీని కాపీ చేసుకొని, ఇక్కడ పేస్ట్ చేసి, ఇక్కడ నేను రాసింది ఏంటి అంటే, గివ్ మీ ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఆర్డర్ ఐడీ అని చెప్పి ఆర్డర్ ఐడీని పేస్ట్ చేశాను. అండ్ దీన్ని ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే గైస్, మనకు సక్సెస్‌ఫుల్‌గా ఆన్సర్ అనేది వచ్చింది. ఆ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను జస్ట్ ఇక్కడ ఆర్డర్ ఐడీని పేస్ట్ చేశాను. ఇక్కడ ఆ కస్టమర్ ఐడీతో పాటు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, సిటీ, కంట్రీ, ఫోన్ నంబర్స్, మెయిల్, సబ్స్క్రిప్షన్ డేట్ అండ్ వెబ్సైట్ ప్రతీదీ వచ్చేసాయి. ఒకసారి ఈ డేటా కరెక్టా లేదా అని చెప్పి చెక్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే అంతా కరెక్ట్‌గానే ఉంది గైస్. సో, ఇంకొక క్వెషన్ అడుగుదాం. ఆ క్వెషన్ ఏంటి అంటే శ్రీలంకలో ఉన్న పర్సన్ ఆర్డర్ డీటెయిల్స్‌ని మనం ఫెచ్ చేద్దాము. సో, కమింగ్ బ్యాక్ హియర్ ఇక్కడ మనం అదే క్వెషన్ అడుగుదాం. సో, ఇక్కడ నేను ఫెచ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది పర్సన్ లివింగ్ ఇన్ శ్రీలంక అని చెప్పి కొట్టాను. లెట్స్ సీ, చూద్దాము ఏమొస్తదో. ఇక్కడ వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే గైస్, కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తే అతని పేరు క్రిస్టైన్ కాక్స్ అంట. ఒకసారి చూద్దాం ఇక్కడ. శ్రీలంకలో ఉన్న ఆయన క్రిస్టైన్ కాక్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్డర్ ఐడీ అండ్ మొత్తం డీటెయిల్స్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఈ చాట్‌లో వచ్చేసింది. సో, బేసిక్‌గా ఈ ర్యాగ్ ఏజెంట్‌కి మనం అనలిటికల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా దీన్ని మనం ఫెడ్ చేసినప్పుడు ఎలాంటి క్వెషన్స్‌కైనా ఇది కాంప్లెక్స్ క్వెషన్స్‌కైనా ఆన్సర్ ఇయ్యగలుగుతదనమాట. సో, ఇదే ఈ ర్యాగ్ ఏజెంట్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఆలస్యం చేయకుండా దీన్ని మనం లైవ్‌లో బిల్డ్ చేద్దాము. మనం ఇప్పుడు N8Nలోకి వచ్చేసాము. ఇక్కడ మనం ర్యాగ్ ఏజెంట్ చేసే ముందు వెక్టరైజేషన్ అనేది చేద్దాము. అంటే బేసిక్‌గా ఒక ర్యాగ్ ఏజెంట్‌లో 2 వర్క్ ఫ్లోస్ ఉంటాయి కదా! ఫస్ట్ వర్క్ ఫ్లోని ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుందాము. సో, ఇక్కడ యాడ్ స్టెప్ క్లిక్ చేసి ట్రిగ్గర్ మాన్యువల్లీ పెట్టేద్దాం. అండ్ దెన్ దీనికి మనకి డేటా అనేది లోడ్ అయ్యేది గూగుల్ డ్రైవ్ నుంచి కాబట్టి ఇక్కడ గూగుల్ డ్రైవ్ నోడ్‌ని యాడ్ చేసుకుందాం. ఈ గూగుల్ డ్రైవ్‌లో డౌన్‌లోడ్ ఏ ఫైల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ ఎలా తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ వీడియో చేసున్నాను. సో, ఇక్కడ క్రెడెన్షియల్స్ ఎలా న్యూగా క్రియేట్ చేయాలి అంటే నేను ఒక వీడియో చేసున్నాను. సో, అది ఎవరైనా చూడలేదంటే చూడొచ్చు. లేకపోతే నేను దీంట్లోనే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లయింట్ ఐడీ అండ్ క్లయింట్ సీక్రెట్ అనేది అడగతదనమాట. మనం ఇక్కడ ఓపెన్ డాక్స్‌లోకెళ్ళి ఇక్కడ క్రియేట్ ఏ గూగుల్ క్లౌడ్ అకౌంట్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ కన్సోల్‌ని క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఇవి అడుగుతుంది. సో, పాస్వర్డ్ ఇచ్చేయండి. సో, పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇలా మనకి వస్తుందనమాట ఇంటర్ఫేస్. ఇక్కడ ఎక్కడైతే మీరు న్యూ యూజర్ అయితే ఇక్కడ మీకు సెలెక్ట్ ప్రాజెక్ట్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఓల్డ్ యూజర్స్ అయితే మీరు ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, న్యూ యూజర్స్ ఏం చేయాలి అంటే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి
ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో, దాన్ని నేను యూట్యూబ్ డెమో అని చెప్పి నేమ్ చేస్తున్నాను అండ్ క్రియేట్ అంతే. ఇప్పుడు మనకి క్రియేట్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా! మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ యూట్యూబ్ డెమో అని చెప్పి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ మనకి 3 డాట్స్ కనిపిస్తాయి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో ఏపీఐ సర్వీసెస్ దగ్గరికెళ్ళి ఇక్కడ ఆత్ కన్సెంట్ స్క్రీన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా గెట్ స్టార్టెడ్ అని చెప్పి న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని మనం గెట్ స్టార్టెడ్ కొట్టేద్దాం. ఇక్కడ యాప్ నేమ్ అడుగుతుంది అండ్ సపోర్ట్ మెయిల్ ఇచ్చేయండి అండ్ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ ఇంటర్నల్‌కా లేకపోతే ఎక్స్‌టర్నల్‌కా అని అడుగుతుంది. ఎక్స్‌టర్నల్ ఆర్ ఇంటర్నల్ మీ ఇష్టం అది. నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈమెయిల్ అడ్రెస్ దగ్గర మీదేదైతే ఈమెయిల్ అడ్రెస్ ఉందో ఆ ఈమెయిల్ అడ్రెస్‌ని ఇక్కడ స్పెసిఫై చేసేయండి. సో, నేను కూడా నా ఈమెయిల్ పెట్టేసాను. క్లిక్ నెక్స్ట్ అండ్ ఈ చెక్ బాక్స్‌ని క్లిక్ చేసేసి కంటిన్యూ కొట్టేసి క్రియేట్ కొట్టేయండి. ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడే పక్కన రైట్ సైడ్ క్రియేట్ ఆత్ క్లయింట్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి మనం కొత్త ఆత్ కాన్ఫిగరేషన్‌ని చేసుకుందాం. సో, ఇది చేసే ముందు మనకి అప్లికేషన్ టైప్ అని అడుగుతుంది. అప్లికేషన్ టైప్ వెబ్ అప్లికేషన్ ఇచ్చేయండి. అండ్ దెన్ నేమ్ దగ్గర డెమో అని పెడతాను. అండ్ దెన్ ఇక్కడ ఆథరైజ్డ్ రీడైరెక్ట్ యూఆర్ఎల్ అని చెప్పి అడుగుతుంది. ఈ యూఆర్ఎల్ మనకి యాడ్ చేసుకోవాలి. ఎక్కడుంటది అంటే మనం ఇక్కడికొస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చుంటాడు. దీన్ని కాపీ చేసి ఇక్కడ యాడ్ యూఆర్ఎల్‌లో పేస్ట్ చేసేయండి. అండ్ దెన్ అంతే. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ కొట్టేస్తే క్రియేట్ అయిపోతుంది. ఓకే గైస్, మనకిప్పుడు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకిక్కడ క్లయింట్ ఐడీ అనేది ఇచ్చాడు. ఈ క్లయింట్ ఐడీని కాపీ చేసుకొని ఇక్కడ క్లయింట్ ఐడీ దగ్గర పేస్ట్ చేసేయండి. అండ్ దెన్ మనకి క్లయింట్ సీక్రెట్ అనేది కావాలి. అదెక్కడుంటది అంటే మళ్ళీ సేమ్ దగ్గరికెళ్ళి ఓకే క్లిక్ చేసి మనకిప్పుడు ఇక్కడ మన క్లయింట్ ఐడీ అనేది ఉంటుంది. క్లయింట్ ఐడీ ఉంది గానీ క్లయింట్ సీక్రెట్ లేదు కాబట్టి ఈ డెమో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లయింట్ సీక్రెట్ అని చెప్పి రైట్ సైడ్ ఉంటుంది. దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు మీకు ఈ సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ వస్తుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అయిపోండి. అండ్ మీదేదైతే ఈమెయిల్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇలా మీకు యాక్సెస్ అడగద్ది గూగుల్ అకౌంట్‌ది. సో, అన్నిటిని యాక్సెస్ ఇచ్చేసి ఎలో కొట్టేయండి. ఓకే, మీరిక్కడ చూస్తే కనెక్షన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. సో, అలా మనం గూగుల్ డ్రైవ్‌కి క్రెడెన్షియల్స్ అనేవి తీసుకుంటాము. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ ఫైల్ తీసుకొని చూస్తే ఇక్కడ కుడ్ నాట్ లోడ్ లిస్ట్ అని వస్తుంది. మరి ఇది మనం అంతా కరెక్ట్‌గానే చేసాం కదా! ఎందుకిలా వస్తుంది అంటే మనం ఇంకొక చిన్న స్టెప్ మిస్ అయ్యాము. మళ్ళీ సేమ్ దగ్గరికెళ్ళి ఇక్కడ సెర్చ్ ఏదైతే ఉందో సెర్చ్ దగ్గర గూగుల్ డ్రైవ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఏపీఐ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసి దీన్ని ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ ఎనేబుల్ చేయాలి. లేకపోతే మనకక్కడ వర్క్ అవ్వదు. సో, దీన్ని ఎనేబుల్ చేద్దాం. ఓకే గైస్, ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చి సెలెక్ట్ ఫ్రమ్ లిస్ట్ కొడదాము. ఇప్పుడు చూసారంటే నా గూగుల్ డ్రైవ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో, నేను ఈ గూగుల్ డ్రైవ్‌లో ఏదైతే డేటా లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ డేటాని సెలెక్ట్ చేస్తాను. సో, దీని పేరు కస్టమర్ డేటా డెమో అని ఉంది ఇక్కడ. అండ్ పీడీఎఫ్ ఫైల్ ఇది. ఇక్కడ కూడా సేమ్ అదే ఫైల్‌ని సెలెక్ట్ చేద్దాము. సో, ఇక్కడ కస్టమర్ డేటా డెమో ఉంది. దాన్ని సెలెక్ట్ చేసేసుకుందాము. అండ్ సెలెక్ట్ చేసేసుకొని బ్యాక్ టు క్యాన్వాస్. ఇప్పుడు మనం గూగుల్ డ్రైవ్‌ని సెటప్ చేసేసాం. ఇంక నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ గూగుల్ డ్రైవ్‌ని మనం పైన్కోన్ వెక్టార్ డేటాబేస్‌కి కనెక్ట్ చేస్తాము. సో, ఇక్కడ యాడ్ అండ్ దెన్ ఇక్కడ పైన్కోన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో యాడ్ డాక్యుమెంట్స్ టు వెక్టార్ స్టోర్‌ని క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ కొడితే మనకి ఏపీఐ కీ అడుగుతుంది. ఈ ఏపీఐ కీ ఎలా యాక్సెస్ చేయాలి అంటే మనం పైన్కోన్‌లోకి వెళ్దాం. ఇక్కడ గూగుల్‌లో మనం సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సెకండ్ వచ్చింది. సో, ఇదే. దీన్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ చేయాలి. నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ చేసుకుంటాను. అండ్ ఒకవేళ మీరు సైన్ అప్ చేయాలి అంటే సో, మీరు ఇక్కడ సైన్ అప్ చేసుకోండి. నాకు అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నేను లాగిన్ చేసుకుంటాను. సో, ఓకే లాగిన్. అండ్ దెన్ మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ టైమ్ యూజర్ అయితే మీకు ఇండెక్సెస్ అనేవి ఏవి ఉండవు. ఇక్కడ మీకు ఇండెక్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు క్రియేట్ ఇండెక్స్ కొట్టండి. ఇక్కడ మనల్ని అడగద్ది ఏ కాన్ఫిగరేషన్ కావాలి అని. ఫస్ట్ వన్ ఈస్ ద బెస్ట్. ఒక్క నిమిషం, నేను స్టార్టర్ ప్లాన్‌లో ఉన్నా కాబట్టి నాకు అన్ని యాక్సెస్ లేదు. సో, నేను ఏదైనా ఒకటి డిలీట్ చేస్తాను. జస్ట్ ఎ సెకండ్. ఓకే, నేను ఈ N8N క్రెడిట్ అని ఉంది కదా! దీన్ని డిలీట్ చేసేస్తాను. జస్ట్ ఎ సెకండ్. ఓకే గైస్, దాన్ని డిలీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం కొత్త క్రియేట్ ఇండెక్స్ అనేది ప్రొసీడ్ అయిపోదాము. సో, ఇక్కడ మనం ఇప్పుడు క్రియేట్ ఇండెక్స్ కొడదాము. కొట్టిన వెంటనే ఇక్కడ ఇండెక్స్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, నేను కూడా దీన్ని యూట్యూబ్ డెమో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను.
అండ్ దెన్ ఇదంతా సేమ్ ఉండనిద్దాము. అండ్ దెన్ క్రియేట్ ఇండెక్స్. సో, మీరు ఇండెక్స్ క్రియేట్ చేసిన వెంటనే మీకు ఇలా కొన్ని లింక్స్ అనేవి వస్తుంటాయి. సో, ఓకే. మనకి ఇండెక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇండెక్స్ క్రియేట్ అయిన తర్వాత ఏపీఐ కీస్ కనిపిస్తుంది కదా! ఇక్కడ. ఈ ఏపీఐ కీస్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ ఏపీఐ కీ అని చెప్పి క్లిక్ చేయండి. అండ్ దీనికొక నేమ్ ఇద్దాము. నేను సేమ్ నేమ్ ఇస్తాను యూట్యూబ్ డెమో అని. అండ్ క్రియేట్ కీ. ఇప్పుడు మనకి ఒక ఏపీఐ కీ అనేది జనరేట్ అయింది. దీన్ని కాపీ చేసి సింపుల్‌గా ఇక్కడ పేస్ట్ చేసేయండి N8Nలో. అండ్ దెన్ సేవ్. సో, ఇలా మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే కనెక్షన్ అనేది సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకా బ్యాక్‌కొచ్చేద్దాము. ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక క్రియేట్ చేసిన ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూస్ చేసుకుందాం యూట్యూబ్ డెమో. సో, ఓకే. చూస్ చేసేసుకున్నాను. అండ్ ఎంబెడింగ్ బ్యాచ్ సైజ్ అనేది 200 ఉందనిద్దాము. అండ్ యాడ్ ఆప్షన్ దగ్గర ఇది మిస్ అవ్వకండి. మీరు పైన్‌కోన్ నేమ్ స్పేస్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఒక నేమ్ స్పేస్‌ని క్రియేట్ చేయాలి. సో, నేను ఇది గూడా సేమ్‌గా పెడతాను యూట్యూబ్ డెమో అని. అంటే ఊరికేనే కన్‌ఫ్యూజన్ లేకుండా ఇలా చేస్తున్నాను నేను. సో, మీరు మీకు నచ్చిన పేరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ బ్యాక్‌కొచ్చేయండి. ఇప్పుడు మనం దీనికి ఎంబెడింగ్ అండ్ డాక్యుమెంట్‌ని యాడ్ చేయాలి. సో, ఎంబెడింగ్ ఓపెన్ ఏఐ చూస్ చేసుకుంటాను. ఓపెన్ ఏఐలో మీకు క్రెడెన్షియల్ ఎలా తీసుకోవాలి అని తెలియకపోతే ఆల్రెడీ ఐ సెడ్ ఒక వీడియో ఉంది. ఆ వీడియోని క్విక్‌గా వాచ్ చేసి ఇక్కడికొచ్చేయండి. అండ్ దెన్ బ్యాక్ టు క్యాన్వాస్. ఇక్కడ మనకి డాక్యుమెంట్ అని ఉంది కదా! ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే డిఫాల్ట్ డేటా లోడర్ ఏదైతే ఉందో దీన్నే మనం చూస్ చేసుకుందాము. అండ్ ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జేసాన్‌లో ఉంది ఇది. దీన్ని బైనరీలోకి మార్చుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ టెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఏదైతే ఉందో ఇది సింపుల్‌లో ఉంది. దీన్ని కస్టమ్‌లోకి తీసుకొనొచ్చి ఒక టెక్స్ట్ స్ప్లిటర్‌ని యాడ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే బ్యాక్ టు క్యాన్వాస్. ఇక్కడ మనకి డేటా లోడర్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ టెక్స్ట్ స్ప్లిటర్ దగ్గర టోకెన్ స్ప్లిటర్ తీసుకుందాము. ఆల్రెడీ నేను ఈ టెక్స్ట్ స్ప్లిటర్ అంటే ఏంటి, డిఫాల్ట్ డేటా లోడర్ అంటే ఏంటి, ఎంబెడింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఒక సెపరేట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. అంటే మీరు జస్ట్ ఇవన్నీ గుడ్డిగా చేయకుండా మీకు ఒక్కొక్క నోడ్ ఏదైతే చేస్తుందో ఫంక్షనాలిటీ అది తెలిస్తే మీకు ఎన్8n అనేది ఇంకా ఈజీగా నేర్చుకుంటారు. అండ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో, అందుకని ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రెజెంట్ అయితే మనం ఈ వర్క్ ఫ్లోని క్రియేట్ చేసేసాము. సో, ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద కొట్టి. సో, ఓకే గైస్, ఇది సక్సెస్ అయిపోయింది. సో, సగం పార్ట్ అనేది అయిపోయింది. ఇంకా సగం పార్ట్‌కొద్దాము. సో, నెక్స్ట్ మనం ఖాళీ క్యాన్వాస్‌లోకొచ్చి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ నోడ్ కొడదాము. ఈ యాడ్ నోడ్ దగ్గర యాడ్ అనదర్ ట్రిగ్గర్ తీసుకొని ఇక్కడే మనకి ఆన్ చాట్ మెసేజ్ అని ఉంటది కదా! దీన్ని క్లిక్ చేద్దాము. సో, బేసిక్‌గా ఒక రాగ్ ఏజెంట్ అనేది ఆన్ చాట్ మెసేజ్‌తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ బ్యాక్ టు క్యాన్వాస్. ఇప్పుడు మనకి ఆన్ చాట్ మెసేజ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఈ రాగ్ ఏజెంట్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనేది చాట్ మెసేజ్‌తో స్టార్ట్ అయ్యి క్వెరీని ఫస్ట్ స్ట్రక్చరింగ్ అనేది చేస్తాము. క్వెరీ స్ట్రక్చరింగ్ అంటే ఒక క్వెరీ ఏదైతే ఉంటదో యూజర్ అడిగే క్వెరీ అది అంత బాగా అడగడనమాట. సో, ఎలా పడితే అలా అడుగుతాడు. దాన్ని మనం నీట్‌గా స్ట్రక్చర్ చేస్తే మనకి ఎఫిషియంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో, అందుకోసం మనం క్వెరీ స్ట్రక్చరింగ్ అనేది చేస్తున్నాము. ఈ క్వెరీ స్ట్రక్చరింగ్‌కి మనం టోటల్‌గా 3 ఏఐ ఏజెంట్స్‌ని తయారు చేస్తాము. అండ్ ఈ 3 ఏఐ ఏజెంట్స్‌కి 3 రాగ్ ఏజెంట్స్‌కి కనెక్షన్ ఇస్తాము. వినడానికి కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటది. బట్ మనం ఇప్పుడు లైవ్‌లో బిల్డ్ చేసి చూద్దాము. సో, ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ ఏఐ అని ఉంది కదా! ఈ ఏఐ దగ్గర ఏఐ ఏజెంట్ క్రియేట్ చేద్దాము. సో, ఇలా మీకు ఆప్షన్స్ వస్తాయి. అండ్ దెన్ బ్యాక్ టు క్యాన్వాస్. ఇప్పుడు దీనికి తెలిసిందే చాట్ మోడల్ అనేది క్రియేట్ చేయాలి. చాట్ మోడల్ నేను ఓపెన్ ఏఐ తీసుకుంటాను. అండ్ దెన్ మెమరీ దగ్గర సింపుల్ మెమరీ తీసుకుంటాను. యాస్ అన్ ఏఐ ఏజెంట్ కదా ఇది. ఎందుకంటే ఇది ఒక చిన్న ఏఐ ఏజెంట్ కాబట్టి. అండ్ దెన్ మనకి ఒక ఏఐ ఏజెంట్ అనేది రెడీగా ఉంది. మనమేం చేయకుండానే. సో, నేను ప్రతీదీ మాన్యువల్‌గా చేయకుండా జస్ట్ నేను మౌస్‌తో ఇలా క్లిక్ చేసి ఇలా రోల్ చేస్తాను దీన్ని. సో, ఈ సెక్షన్ అంతా మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం రైట్ క్లిక్ ఇస్తే దీన్ని కాపీ చేసుకోవచ్చు. సో, కాపీ అండ్ దెన్ కొత్త క్యాన్వాస్‌లోకొచ్చి కంట్రోల్ వి కొట్టినా మనకి వచ్చేస్తుందనమాట. కంట్రోల్ వి. అండ్ దెన్ నాకు 2 కావాలి కాబట్టి నేను మళ్ళీ స్క్రోల్ కిందకి చేసి ఇంకొకటి కూడా తెచ్చుకుంటాను. సో, ఇప్పుడు నేను మొత్తము ఇక్కడ 2 ఏఐ ఏజెంట్స్‌ని ఇలా కాపీ పేస్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ దీన్ని మనం ఇప్పుడు దీనికి లింక్ చేద్దాము. అండ్ దెన్ దీన్ని మనం ఈ చాట్ మెసేజ్‌కి లింక్ చేయాలి. సో, ఇక్కడ నుంచి ఒక నోడ్ లాగదాం. లాగి దీనికి క్లిక్ ఇద్దాము. అండ్ దెన్ దీన్ని మనం కొంచెం పైకి తీసుకొనొచ్చి ఇక్కడ నుంచి దీనికి కూడా లాగి ఒక కనెక్షన్ ఇద్దాము. సో, ఇక్కడ ఇది గజిబిజిగా ఉంది కదా! సో, దీన్ని మనము ఇక్కడ టీడీ అప్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఇది నీట్‌గా వచ్చేస్తుందనమాట చూడండి. ఇలా నీట్‌గా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ జూమ్ చేసుకొని సో, ఇప్పుడు మనం ఒక్కొక్క ఏఐ ఏజెంట్‌లో ప్రాంప్ట్ అనేది ఇయ్యాలి ఫస్ట్. ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో, ఏఐ ఏజెంట్ అని క్లిక్ చేసి ఇక్కడ చాట్ ట్రిగ్గర్ ఇదంతా కామనే. ఇక్కడ యాడ్ ఆప్షన్‌లో
సిస్టమ్ మెసేజ్ అనేది కంపల్సరీ ఉండాలి దీంట్లో. సిస్టమ్ మెసేజ్ అనేది మనం తీసుకుందాం. సో, నా దగ్గర ఆల్రెడీ ఒక సిస్టమ్ మెసేజ్ ఉంది కాబట్టి నేను దాన్ని పేస్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూస్తే ఇదొక ప్రాంప్ట్. ఇదేంటో ఒకసారి చూద్దాము. అండ్ ఈ ప్రాంప్ట్ ఏంటి అంటే మనం ఈ ఏఐ ఏజెంట్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు యాక్ట్ చేయమని చెప్తున్నాము. అండ్ దెన్ ఏదైతే సింపుల్ మెమరీ ఉందో దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఇదేదైతే క్వెరీ అనేది వస్తుందో ఆ క్వెరీని రీస్ట్రక్చర్ చేయమని చెప్పి చెప్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే క్వెరీ స్ట్రక్చర్ ఇంజినీర్ అంటే అది చేసే పనే క్వెరీ రీస్ట్రక్చరింగు. ఈ ప్రాంప్ట్ మీకు నేను డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. సేమ్ ప్రాంప్ట్‌ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. మీరు గూడా ఇలానే ట్రై చేయొచ్చప్పుడు. అండ్ దెన్ మనం సేమ్ ప్రాంప్ట్‌ని మళ్ళీ కాపీ చేసుకొని మిగతా 2 ఏఐ ఏజెంట్స్ ఉన్నాయి గదా! వీటిలికి కూడా సేమ్ అదే ప్రాంప్ట్ ఇద్దాము. యాడ్ ఆప్షన్ అండ్ దెన్ సిస్టమ్ మెసేజ్ సేమ్ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ అండ్ బ్యాక్ టు క్యాన్వాస్ దీనికి గూడా ఇలానే చేద్దాం. సిస్టమ్ మెసేజ్ అండ్ దెన్ కాపీ పేస్ట్ 3 ఏఐ ఏజెంట్స్ అనేవి రెడీగా ఉన్నాయి. అండ్ వీటిని మనం నేమింగ్ ఇద్దాం. ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఫస్ట్ ఏఐ ఏజెంట్‌కి మనం నేమ్ ఇయ్యాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే క్వెరీ ఏజెంట్ అని చెప్పి పెడదాము. ఇది ఫస్ట్ ఏజెంట్ కాబట్టి 1 అని చెప్పి పెడతాను. అండ్ ఇలానే మనం మిగతా 2 ఏఐ ఏజెంట్స్‌కి కూడా నేమ్స్ ఇచ్చేద్దాము. నేమింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. ఇక్కడ ఓపెన్ చాట్ క్లిక్ చేసి ఏదైనా ఒక క్వెషన్ అడుగుదాం. ఇక్కడ ఈజ్ ఎనైట్ అండ్ డిఫికల్ట్ అని చెప్పి ఒక క్వెరీ అడుగుదాము. సో, సెండ్ చేశాను. ఇక్కడ మనకు అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. అవుట్‌పుట్ వచ్చింది. సో, ఇక్కడ ఫస్ట్ క్వెరీ ఏజెంట్ ఏమి ఇచ్చిందంటే అనలైజ్ దిస్ క్వెరీ ఎనైట్ అండ్ ఈస్ డిఫికల్ట్ అండ్ సేల్స్ కన్వర్ట్ ఏదేదో ఇచ్చింది ఇది. ఇక్కడ నాకు తెలిసి మనం ప్రాంప్ట్‌ని చేంజ్ చేయాలి కొంచెము. ఓకే. చేంజ్ చేద్దాం దీన్ని. ఇది ఏం చేస్తుంది అంటే మనకి మల్టిపుల్ రీస్ట్రక్చర్డ్ క్వెరీస్‌ని ఇస్తుంది. మనకు కావాల్సింది ఒకటే. సో, ఈ ఏఐ ఏజెంట్‌కి అది తెలీదు గదా! సో, అది చెప్దాము ప్రాంప్ట్‌లో. ఇక్కడ నేను నా ఇంగ్లీష్‌లో రాసాను. నాకు ఇన్నొద్దు ఓన్లీ ఒక్కటే ఇవ్వు అని చెప్పి. సో, ఒకసారి చూద్దాం ఎగ్జిక్యూట్ చేసి. ఓకే. ఫైన్. ఇప్పుడు మనకి ఒకటే క్వెరీ వస్తుంది. అది కూడా రీస్ట్రక్చర్డ్. సో, ఓకే. నో ప్రాబ్లమ్. ఇదేదైతే ఉందో ఈ క్వెరీని ఆర్ ఈ ప్రాంప్ట్‌ని మనం కాపీ చేసుకుందాము. అండ్ రిమైనింగ్ క్వెరీ ఏజెంట్స్‌లో కూడా సేమ్ ప్రాంప్ట్‌ని ఇంజెక్ట్ చేద్దాం. అండ్ దెన్ క్వెరీ 3. సో, ఓకే. ఏజెంట్ 3కి కూడా ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు మనం ఓవరాల్‌గా ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూద్దాము. మళ్ళీ సేమ్ అదే క్వెషన్ అడుగుదాం. ఓకే. ఈసారి మల్టిపుల్ అవుట్‌పుట్స్ వస్తున్నాయేమో చూద్దాము. సో, ఇక్కడ ఒకటే వచ్చింది. పర్ఫెక్ట్. ఒకటే వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ కూడా ఒకటే వచ్చింది. సో, ఫైన్ గైస్. ఇవన్నీ ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి. అండ్ మీకు ఇక్కడ ఏదైతే సిస్టమ్ ప్రాంప్ట్ ఉందో ఇది ఒకసారి మీరు చూసారు అంటే అండ్ మీకు ఈ సిస్టమ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇదే ప్రాంప్ట్‌ని తీసుకొని మీరు మీ ర్యాగ్ ఏజెంట్‌కి గానీ, మీ క్వెరీ ఏజెంట్‌కి గానీ ఇచ్చి టెస్ట్ చేయండి. ఎలా పనిచేస్తదో మీరు చేసి నాకు కూడా చెప్పండి. అండ్ దెన్ బ్యాక్ టు క్యాన్వాస్. మనం ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ చేసేసాం ఇక్కడ. ఇప్పుడు సెకండ్ లెవెల్‌కి వెళ్తాం. అదే ర్యాగ్ ఏజెంట్స్. సో, మనం ఒక ర్యాగ్ ఏజెంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏఐ మీద క్లిక్ చేసి ఏఐ ఏజెంట్ ఉంది కదా! ఈ ఏఐ ఏజెంట్ మీద క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ కనెక్టెడ్ టు చాట్ ట్రిగ్గర్ అని ఉంది. ఇది మనకు రాదు. సో, ఇక్కడ డిఫైన్ బిలో అని చెప్పి ఇక్కడ ప్రాంప్ట్ దగ్గర ఏదైతే క్వెరీ ఏజెంట్‌ది అవుట్‌పుట్ ఉందో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. అండ్ కంపల్సరీగా దీనికి కూడా సిస్టమ్ మెసేజ్ అని ఉండాలి. నేను చెప్పినట్టు ఈ ర్యాగ్ ఏజెంట్ ఏదైతే ఉందో ఇది బ్రెయిన్ అన్నమాట ఈ వర్క్ ఫ్లోకి. సో, సిస్టమ్ మెసేజ్ మనం ఎంత ఎఫెక్టివ్‌గా ఇస్తే ఈ వర్క్ ఫ్లో అనేది అంత బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఆ మాట గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సిస్టమ్ మెసేజ్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేను ఆల్రెడీ జనరేట్ చేసేసాను చాట్‌జీపీటీని అడిగి. సో, నేను పేస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో ఉంది వాడుకోండి. ఓకే. నేను ప్రాంప్ట్‌ని పేస్ట్ చేసేసాను. అండ్ బేసిక్‌గా ఈ ప్రాంప్ట్ ఏం చెప్తుంది అంటే ఈ ప్రాంప్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. ఈ ప్రాంప్ట్‌లో బేసిక్‌గా నేనేం పెట్టాను ఇన్‌స్ట్రక్షన్స్ అంటే నీకొక రీడైరెక్టెడ్ స్ట్రక్చర్డ్ క్వెరీ అనేది వస్తుంది. ఆ స్ట్రక్చర్డ్ క్వెరీని నువ్వు ఆన్సర్ చేయాలి. అది ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ సింపుల్ మెమరీని వాడుకోవాలి. అండ్ దెన్ నీ నాలెడ్జ్ అండ్ నీ టాలెంట్‌తో దాన్ని అక్యురేట్‌గా నువ్వు ఆన్సర్ అనేది ఇవ్వాలని చెప్పి ఇచ్చాను. అండ్ దెన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ నేను అక్యురసీ రిమైండర్ అని చెప్పి పెట్టాను. ఇది ఒక వార్నింగ్ లాగనమాట. అంటే నువ్వు ఒక చిన్న తప్పు చేసినా నా బిజినెసెస్‌కి ఇంత లాస్ జరుగుతుంది అని చెప్పి అలా భయపెట్టాననమాట. సో, ఇది పెట్టకపోతే అది పని చేయట్లేదు సరిగ్గా. సో, అందుకని నేను ఇలా పెట్టాల్సొచ్చింది. అండ్ ఇక్కడ యూజర్ ఇన్‌పుట్ దగ్గర మీకు తెలిసిందే డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను ఇక్కడ క్వెరీ ఏజెంట్ అవుట్‌పుట్‌ని. దెన్ బ్యాక్‌కొచ్చేస్తే బేసిక్‌గా మనకి ఏఐ ఏజెంట్ లానే ఉంది ప్రెజెంట్ ఇది. దీనికి ఒక చాట్ మోడల్‌ని ఇద్దాము. ఈ చాట్ మోడల్ ఓపెన్ ఏఐ చాట్ మోడల్ ఇద్దాం. అండ్ దెన్ బ్యాక్ టు క్యాన్వాస్. ఇక్కడ మెమరీ ఇద్దాము. ఈ మెమరీ దగ్గర మనం పోస్ట్‌గ్రెస్ ఆర్ మాంగోడిబి ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు సింపుల్ మెమరీతో నేను ప్రొసీడ్ అవుతాను.
ఎందుకు అంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. సో, నేను ఇంకా ఇవి గూడా చేశాను అంటే ఇంక అది 1 అవర్ అయిపోతుంది. సో, ఐ డోంట్ వాంట్ థట్. అందుకని నేను సింపుల్ మెమరీ తీసుకున్నాను. ఇక్కడ మనం చెప్పినట్టే ఇక్కడ ఇది చాట్ ట్రిగ్గర్‌కి కనెక్ట్ అవ్వలేదు గాబట్టి దీన్ని కస్టమ్‌లోకి తీసుకొనొచ్చి డిఫైన్ బిలో అండ్ దెన్ ఏదైతే ఇక్కడ అవుట్‌పుట్ ఉందో ఈ అవుట్‌పుట్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేసేద్దాము. బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ దెన్ ఇక్కడ టూల్ అనమాట. సో, ఒక నార్మల్ ఏజెంట్ ఏఐ ఏజెంట్‌కి అండ్ ఒక రాగ్ ఏజెంట్‌కి డిఫర్ చేసేది ఈ టూల్స్‌లో ఉన్న వెక్టార్ డేటాబేసే. సో, ఈ వెక్టార్ డేటాబేస్ దగ్గర మన దగ్గరున్న పైన్‌కోన్‌ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ పైన్‌కోన్ సెర్చ్ చేసి పైన్‌కోన్ వెక్టార్ స్టోర్‌లో యాడ్ చేసేద్దాము. సో, ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ వేటిల్లో నుంచి సెలెక్ట్ చేయాలని చెప్పి అడుగుతుంది. ఇక్కడ యూట్యూబ్ డెమో ఉంది కదా! దీన్ని క్లిక్ చేసేద్దాం. ఇది మనం ఆల్రెడీ పైన్ కోడ్ స్టార్టింగ్‌లో ఇండెక్స్ క్రియేట్ చేసింది. అండ్ దెన్ ఇక్కడ యాడ్ ఆప్షన్‌లో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది మిస్ అవ్వకండి. పైన్‌కోన్ నేమ్ స్పేస్ దగ్గర మనం ఆల్రెడీ ఒక పైన్‌కోన్ నేమ్ స్పేస్‌ని కూడా క్రియేట్ చేస్తున్నాము. అదే యూట్యూబ్ డెమో. నేను క్రియేట్ చేసుకునింది. సో, మీరేం క్రియేట్ చేసుకున్నారో అదే రాసేయండి. నేను ఫెచ్ ది డేటా ఆఫ్ సేల్స్ డాక్యుమెంట్ అని చెప్పి పెట్టాను. దానికి మించి ఇంకేం పెట్టలేదు ఇక్కడ. సో, ఓకే. బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ దెన్ ఇది ఎక్కడికో వెళ్ళుంది. దీన్ని కొంచెం ఇలా తీసుకొనొచ్చి ఇక్కడ పెట్టుకుందాము. ఇక్కడ ఎంబెడ్డింగ్ దగ్గర ఓపెన్ ఏఐ ఎంబెడ్డింగ్ తీసుకుందాము. ఇక్కడ ఎంబెడ్డింగ్ దగ్గర యాడ్ ఆప్షన్‌లో డైమెన్షన్స్ తీసుకొని ఇక్కడ 1024ని చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. మనం పైన్‌కోన్‌లో ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసాము ఇండెక్స్. ఈ ఇండెక్స్ 1024 డైమెన్షన్స్‌తోనే ఉంది. దీనికంటే ఎక్కువ డైమెన్షన్ గాని, తక్కువ డైమెన్షన్ గాని ఎంబెడ్డింగ్ ఉంటే అసలు ఆ వర్క్ ఫ్లోనే పనిచేయదు. అండ్ రాగేజ్ అంటే వర్క్ అవ్వదనమాట. సో, 1024 ఎగ్జాక్ట్‌గా పెట్టుకుందాము. అండ్ దెన్ బ్యాక్ టు క్యాన్వాస్. ఇప్పుడు బేసిక్‌గా మీరు చూస్తే ఇక్కడ ఒక రాగ్ ఏజెంట్ అనేది మనం బిల్డ్ చేసేసాము. ఇప్పుడు ఇలాంటి రాగ్ ఏజెంటే మనకి ఇంకా 2 కావాలి. క్వెరీ ఏజెంట్ 2కి అండ్ క్వెరీ ఏజెంట్ 3కి. దానికి ముందు మనం దీన్ని రీనేమ్ చేసేసుకుందాము. సో, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే దీన్ని నేను రాగ్ 1తో సేవ్ చేసుకుంటాను. అండ్ దీన్ని మనం మళ్ళీ మళ్ళీ చేయకుండా దీన్ని కాపీ చేసేసుకుందాము. సో, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఇలా ఇదంతా సెలెక్ట్ అయింది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ 5 నోట్స్‌ని క్లిక్ చేస్తే మనం ఇక్కడికొచ్చి వాటిని పేస్ట్ చేసేద్దాము. సో, ఇక్కడెక్కడో పేస్ట్ అయింది. దాన్ని కొంచెం ఇలా తీసుకొనొద్దాము. అండ్ దెన్ ఇక్కడ కూడా ఖాళీ క్యాన్వాస్‌లో పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకు మళ్ళీ వచ్చింది. దీన్ని కూడా ఇక్కడికి తీసుకొనొచ్చేద్దాము. దీన్ని దీంతో లింక్ చేసేద్దాం. దీన్ని కూడా లింక్ చేసేద్దాము. ఓకే. లింక్ అయిపోయింది. సో, ఇక్కడ రాగ్ 1, 2, 3 ఉన్నాయి. దీన్ని కూడా నేను రీనేమ్ చేస్తాను. ఓకే. యాక్చువల్‌గా ఇక్కడ రాగ్ 2 ఉంది కాబట్టి మనం ఇక్కడ రాగ్ 2 చేయలేము. సో, దీన్ని రాగ్ 3 అని చెప్పి పెడదాము. ఓకే. రాగ్ 3 బ్యాక్ టు క్యాన్వాస్. ఇప్పుడు మనకి ఏజెంట్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇది సెకండ్ లెవెల్ అనమాట. ఇప్పుడు థర్డ్ లెవెల్‌కెళ్దాము. థర్డ్ లెవెల్‌లో మనం ఇంకొక రాగ్ ఏజెంట్‌ని తీసుకుంటాము. సో, ఈ రాగ్ ఏజెంట్ అనేది ఒక కంపారిజన్ ఏజెంట్‌గా వర్క్ అవుతుంది. సో, అది కూడా ఒకసారి బిల్డ్ చేద్దాము. సో, బిల్డ్ చేసే కంటే కూడా మనం ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసుకొనున్నాం గదా! దాన్నే ఇక్కడ ఖాళీ క్యాన్వాస్‌లో మళ్ళీ పేస్ట్ చేద్దాము. సో, దీన్ని రీనేమ్ చేద్దాం ఫస్టు. దీన్ని నేను కంపేరింగ్ ఏజెంట్ అని చెప్పి నేమ్ చేస్తాను. సో, ఓకే. బట్ ఇక్కడ మనం దీనికి డిఫైన్ చేయలేము. ఎందుకంటే దీన్ని మనం వైర్ చేయలేదు కాబట్టి దీన్ని క్విక్‌గా లింక్ చేసేద్దాము. ఇప్పుడు ఏదైతే కంపేరింగ్ ఏజెంట్ ఉందో దీన్ని ఈ 3తో వైర్ అప్ చేద్దాము. సో, ఫస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడికి తీసుకొనొచ్చి దీన్ని లింక్ చేద్దాము. దీన్ని కొంచెం పైకి తీసుకొనొచ్చి అండ్ దెన్ దీన్ని కూడా అలానే సిమిలర్‌గా లింక్ చేద్దాం. సో, ఈ రాగ్ ఏజెంట్‌ని మనం ఇప్పుడు దీంతో లింక్ చేద్దాము. రాగ్ 3ని కూడా లింక్ చేద్దాం. దెన్ ఫైనల్లీ రాగ్ 2 ఓకే. సో, 3 లింక్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి చూస్తే ఇక్కడ మనకి ఇన్‌పుట్ డేటా అనేది లేదు. సో, దీనికోసం మనం దీన్ని ఇంకొకసారి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేద్దాము. ఇక్కడ ఓపెన్ చాట్ అండ్ దెన్ ఈసారి ఈజ్ ఎనైట్ అండ్ ఈజీ అని అడిగాను. సో, ఏం ఆన్సర్ ఇస్తదో చూద్దాం ఇక్కడ. ఓకే గైస్ అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. సో, దీన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇప్పుడు ఇది రైట్ అయిపోయి ఉంది. ఎందుకంటే ఓకే గైస్ వర్క్ ఫ్లో అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఒకసారి దీని దగ్గరకొస్తే మనము అవుట్‌పుట్ వచ్చేసింది ఇక్కడ మనకి. ఈ అవుట్‌పుట్‌నే డ్రాగ్ డ్రాప్ చేస్తే ఇలా వస్తదనమాట. సో, ఓకే. బట్ ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఉందో దీన్ని మనం పక్కా చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇది రాగ్ ఏజెంట్ యొక్క ప్రాంప్ట్. మనం దీన్ని డిలీట్ చేసేద్దాం ఫస్ట్. డిలీట్ చేసి నా దగ్గర ఆల్రెడీ సిస్టమ్ మెసేజ్ అనేది ఉంది దీనికి. సో, ఆ సిస్టమ్ మెసేజ్‌ని కాపీ చేసి పేస్ట్ చేసేస్తాను. సో, పేస్ట్ చేసేసాను. ఒకసారి ఈ ప్రాంప్ట్ ఏందో చూద్దాం మనము. ఈ ప్రాంప్ట్‌లో ఏముంది అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఏదైతే 3 అవుట్‌పుట్స్ రాగ్ దగ్గర నుంచి వస్తున్నాయో రాగ్ 1, రాగ్ 2, రాగ్ 3 నుంచి ఈ 3 అవుట్‌పుట్స్‌ని కంపేర్ చేసి
ఈ 3లో నుంచి ఏదైతే బెస్టో ఓన్లీ దాన్ని మట్టుకే అవుట్‌పుట్‌గా ఇవ్వమని జెప్పి ఆ ప్రాంప్ట్‌లో ఉంది. సో, మీరు చూసుకోవచ్చు ఆ ప్రాంప్ట్. ఇక్కడ కేర్‌ఫుల్లీ కంపేర్ ఆల్ 3 రెస్పాన్సెస్ బేస్డ్ ఆన్ దేర్ అక్యురసీ, కంప్లీట్‌నెస్ అండ్ దెన్ రిలవెన్స్ అని జెప్పి ఇలా రాసున్నాము. అండ్ దెన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అండ్ దెన్ నాలెడ్జ్ బేస్ అనేది చెక్ జేసుకోండి. అండ్ ఏదైతే కాంటెక్స్ట్ ఉందో దాన్ని గూడా చూసుకొని ఇది ఒక ఎఫిషియంట్ ఆన్సర్‌ని మనకిస్తుందనమాట. ఇక్కడ 3 అవుట్‌పుట్స్‌లో నుంచి ఏదైనా ఒకటే సెలెక్ట్ జేసుకోవడం ఈ RAG యొక్క పని సింపుల్‌గా చెప్పాలంటే. సో, అదే నేను ప్రాంప్ట్‌లో రాసాను. అండ్ కమింగ్ బ్యాక్ ఈ కంపేరింగ్ ఏజెంట్ కూడా మనం చాట్ మోడల్‌ని ఇద్దాము. ఆల్రెడీ ఇచ్చేసున్నాము. ఎందుకంటే మనం కాపీ పేస్ట్ చేసాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ ఈ కంపేరింగ్ ఏజెంట్ యొక్క అవుట్‌పుట్ కూడా మనకి మల్టిపుల్‌గా వస్తుంది. సో, దీనికి కూడా మనం ప్రాంప్ట్‌ని కొంచెం చేంజ్ చేద్దాము. ఓకే గైస్, ఇక్కడ కూడా నేను ఏదైతే నేను క్వెరీ స్ట్రక్చర్ ఏజెంట్‌కి ప్రాంప్ట్ ఇచ్చానో అదే ప్రాంప్ట్‌ని కాపీ పేస్ట్ చేసేసాను. ఒకసారి మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఒక్కటే అవుట్‌పుట్ వస్తుంది. మనకు మల్టిపుల్ అవుట్‌పుట్స్ అనేవి రావట్లేదు. సో, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఒకసారి దీన్ని మనం చూద్దాం ఎలా ఉందో. సో, చూసారంటే ఏదో ఒక కాంప్లెక్స్ వర్క్‌ఫ్లో లాగుంది. బట్ దీన్ని మనం ఎంత ఈజీగా బిల్డ్ చేసామో చూడొచ్చు మీరు. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టెస్ట్ చేద్దాము. సో, దీన్ని మనం టెస్ట్ చేసే ముందు ఒకసారి డేటాని లోడ్ అయ్యిందో లేదో చెక్ చేద్దాము. ఇక్కడ గూగుల్ డ్రైవ్‌ని క్లిక్ చేద్దాం ఇక్కడ. సో, ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ డేటా అనేది ఏదైతే మనం డేటా ఫెడ్ చేయాలి అనుకుంటున్నామో అది ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయిపోయి ఉంది. సో, బ్యాక్ టు క్యాన్వాస్ అండ్ దెన్ ఈ వర్క్ ఫ్లోని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ చూస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా RAG ఏజెంట్‌ని టెస్ట్ చేద్దాము. సో, ఇదే మన ఫైనల్ స్టెప్. సో, ఓపెన్ చాట్ అండ్ దెన్ ఇక్కడ మనం క్వెషన్ ఈ డేటాకి సంబంధించి ఇద్దాము. సో, ఏదైనా ఒక క్వెషన్ అనేది ఇద్దాం మళ్ళీ. ఓకే. సింగపూర్‌లో ఎవరుంటారని చెప్పి అడగదాము. ఇక్కడ నేను గివ్ మీ ది డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్ లివింగ్ ఇన్ సింగపూర్ అని చెప్పి పెట్టాను. సో, చూద్దాము. ప్రెజెంట్ ఇది వర్క్ అవుతుంది. సో, సెకండ్ RAG ఏజెంట్ కూడా వర్క్ అవుతుంది. ఇది కొంచెం కాంప్లెక్స్‌గా ఉంది కాబట్టి టైం అనేది తీసుకుంటది. బట్ ఆన్సర్ అనేది మనకి ఎఫిషియెంట్‌గా రావాలి. మన మెయిన్ మోటివ్ అదే. సో, ఓకే. నోడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒకసారి చార్ట్‌లోకి వెళ్దాము. ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది డాక్యుమెంట్‌లో. సో, ఈ డాక్యుమెంట్ డస్ నాట్ డైరెక్ట్‌లీ కంటైన్ ఇండివిడ్యువల్ రెసిడెంట్స్ లిస్టెడ్ ఇన్ సింగపూర్ అని చూపిస్తుంది. సో, ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. మనం ఇంకేదైనా క్వెషన్ ట్రై చేద్దాము. ఇక్కడ నేను నెక్స్ట్ క్వెషన్ గివ్ మీ ది డీటెయిల్స్ ఆఫ్ దిస్ కస్టమర్ ఐడీ అని చెప్పి కస్టమర్ ఐడీ అనేది పెట్టాను. సో, చూద్దాం. సో, ఓకే గైస్, మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు రిజల్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ప్రిన్స్టన్ లొజానో. సో, ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ మనం ఈ ఆర్డర్ ఐడీ అనేది ఇచ్చాము. సో, ఓకే. ప్రిన్స్టన్ లొజానో ఆల్ రైట్. అండ్ దెన్ ఫోన్ నంబర్ చెక్ చేద్దాం ఒకసారి. యాహ్! ఫోన్ నంబర్, వెబ్‌సైట్. సో, అంతా కరెక్ట్‌గానే ఉంది. దీన్ని మనం ఇంకొక క్వెషన్‌తో టెస్ట్ చేద్దాము. ఇక్కడ నేను నెక్స్ట్ క్వెషన్ ఏమి అడిగానంటే గివ్ మీ ది వెబ్‌సైట్ ఆఫ్ షెరిల్ బ్యాక్స్టర్ అని చెప్పి అడిగాను. సో, చూద్దాం. ఓకే గైస్, మనకి ఒక యూఆర్ఎల్ అనేది ఇచ్చింది వెబ్‌సైట్‌ది. సో, చెక్ చేద్దాం కరెక్టా కాదా అని. యాహ్! ఈ వెబ్‌సైట్ కూడా కరెక్టే. సో, కమింగ్ బ్యాక్ ఇదే RAG ఏజెంట్‌ని మీరు మీ కాలేజ్‌లో ప్రాజెక్ట్స్‌కి గానీ, లేకపోతే ఇంకా సంథింగ్ లైక్ నేను క్లయింట్స్‌కి ఎలా అయితే సెల్ చేశానో మీరు కూడా దీన్ని సెల్ చేయొచ్చు. బట్ అంతకుముందు దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏందో కనుక్కుందాము. మీరు చూసారంటే ఇది క్వెరీ స్ట్రక్చర్ RAG ఏజెంట్. బేసిక్‌గా N8Nలో ప్రతి RAG సిమాంటిక్ సెర్చ్ అనేది ఫాలో అవుతుంది. సిమాంటిక్ సెర్చ్ అంటే ఏవైతే సిమిలర్ వెక్టార్స్ ఉంటాయో వెక్టార్ డేటాబేస్‌లో వాటిల్ని తీసుకొని అక్కడున్న రిజల్ట్‌ని మనకిస్తుందనమాట. బట్ మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది కావాలి ఒక ఏదైనా పర్టిక్యులర్ వర్డ్‌కి అంటే అది కీవర్డ్ సెర్చ్ అవుతుంది. సో, మనం ఏదైతే RAG ఏజెంట్ ఇప్పుడు చేసామో ఇది ఓన్లీ సిమాంటిక్ సెర్చ్ మీద వర్క్ అవుతుంది. దీంట్లో మనం కీవర్డ్ సెర్చ్ అనేది ఇంటిగ్రేట్ చేయగలిగితే ఇది ఇంకా ఎఫిషియెంట్‌గా అవుతుంది. సో, నా నెక్స్ట్ వీడియోలో నేను ఇలాంటి ఒక RAG ఏజెంటే దాన్ని హైబ్రిడ్ RAG ఏజెంట్ అంటారు. సో, అదెలా చేస్తాము అండ్ ఆ వీడియో ఏంటి అని చెప్పి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పక్కా చెప్తాను. సో, హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్ ఈ RAG ఏజెంట్ గురించి మీకు కొంచెం క్లారిటీ వచ్చిందనుకుంటాను. ఇది మీరు నేను బిల్డ్ చేసినప్పుడు చూడడం కంటే గూడా, నేను బిల్డ్ చేసేటప్పుడు మీరు గూడా సేమ్‌గా నాతో పాటు ఫాలో అయ్యి, పక్కన N8Nని పెట్టుకొని మీరు గూడా నాతో పాటు చేస్తే మీకు కూడా ఒక కోర్ నాలెడ్జ్ అనేదొస్తుంది. అండ్ ఇవేదైతే ప్రాంప్ట్స్ గానీ, లేకపోతే ఈ టెంప్లేట్ కావాలి అన్నా, నేను నా వీడియో డిస్క్రిప్షన్‌లో టెంప్లేట్ అండ్ ఈ ప్రాంప్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ నేను మీకు అటాచ్ చేసేస్తాను. సో, ప్రతీదీ తీసుకోండి, యాక్సెస్ చేసుకోండి. అన్నీ ఫ్రీయే. అంతా యాక్సెస్ చేసుకోండి. మా మెయిన్ మోటివ్ నాలెడ్జ్ ఇవ్వడం. అండ్ అదే మేము చేస్తున్నాము. అండ్ మీకు ఈ RAG ఏజెంట్‌కి సంబంధించి ఎలాంటి క్వెరీస్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. సో, దాన్ని మనం ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని ఫిక్స్ చేద్దాము. సో, ఓకే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. ఐ నీడ్ సపోర్ట్. ఎందుకంటే నేను వచ్చే వీడియోస్‌లో ఫుల్లీ మోటివేటెడ్‌గా మీకు ఇలాంటి కంటెంట్‌ని తేవాలి అంటే నాకు మోటివేషన్ ఉండాలి. సో, ఆ మోటివేషన్ కోసం అండ్ మీరు నాకు ఆ మోటివేషన్ అనేది ఇస్తారనుకుంటున్నాను. సో, ఓకే గైస్,
ఇలాంటి ఇంకొక వీడియోతో నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. సో, అంతవరకు సీ యూ అండ్ టాటా. బాయ్ బాయ్.